సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ఈరోజు లేవలేదు కదూ, ఇంకా ప్రార్థన చేసుకోలేదు కదూ. ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నప్పుడు మీ హృదయం ఎక్కడో మనస్సాక్షి మీ మీద నేరారోపణ చేస్తుంది కదూ. మంచిది. ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థన చేసుకోండి. కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకోండి. సంవత్సరంలో కనీసం ఒకసారైనా బైబిల్ చదివి పూర్తి చేస్తాం అని తీర్మానం చేసుకున్నాం కదా. ఆ తీర్మానం జనవరి 1 వారానికే పరిమితం చేయొద్దు. ఏదేమైనా మరలా బైబిల్ చదవటం ప్రారంభించండి. ఈ సంవత్సరం లోపు బైబిల్ చదివి పూర్తి చేసే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మంచిది. ఈరోజు నుండి ఒంగోలులో మీటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. అలాగే రేపటి నుండి చీరాల్లో మీటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ మీటింగ్స్ కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఈ సమాచారం మీరు ఎరిగిన వారు ఒంగోలు, చీరాల ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ షేర్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరో శ్రేష్టమైన వర్తమానాన్ని విందాం. ఆల్రెడీ మీరు టైటిల్ చూసుంటారు కదా, పిల్లల విషయమై ఏడ్చుచున్న తల్లిదండ్రులారా, ఇది మీకోసమే. టైటిల్ చూశారు కదా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్లో అనేక మంది తల్లిదండ్రులు పిల్లల విషయమై చాలా హైరాణ పడుతున్నారని, వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో, పెద్ద ఎరిగిన తర్వాత వీళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయో, ఈ బిడ్డ ప్రయోజకుడు అవుతాడో లేదో, సరైన ఉద్యోగం వస్తుందో రాదో, రాబోయే దినాల్లో ఈ బిడ్డ జీవితం ఎలా ఉండబోతుంది అని పిల్లల విషయమై మీలో అనేకులు కలవరపడుతున్నట్లుగా, టెన్షన్ పడుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పుతూ వచ్చారు. చెల్లి, ప్రియ తల్లి, తమ్ముడు, ప్రియ అన్న, పిల్లల విషయమై బాగా టెన్షన్ పడుతున్నావా? వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, వీళ్ళ చేతికి అంది వస్తారో లేదో, ప్రయోజకులు అవుతారో కాదో, ఎన్నెన్నో మానసిక ఆలోచనలు నీ మదిని తొలిచేస్తూ ఉన్నాయా? ఈరోజు ప్రభు ప్రత్యేకంగా నీతో, చెల్లి నీతో, తమ్ముడు నీతో, ఈ వాక్యం వింటున్న అన్న, ప్రియ అమ్మ, ఈ మాట నీతో చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు పురికొల్పాడు. ఏంటి ఆ మాట? కీర్తనల గ్రంథం 14వ కీర్తన 5వ చరణం ఒకసారి చూడండి. 14వ కీర్తన, దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు. నీతిమంతుల సంతాన పక్షమున నున్నాడు. చూశారు? ఇది కంటిన్యూస్ టెన్స్. ఉంటాడు, ఉండేవాడు కాదు. ఉన్నాడు. ఏమని? ఎవరి పక్షాన? దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు. ఆది కాలములో నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడు. ప్రస్తుతం నీతిమంతుల సంతాన పక్షాన ఉంటాడు. రాబోయే కాలాల్లో కూడా ఈ దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన తప్పకుండా ఉంటాడు. యేసు ప్రభుని నమ్ముకున్న ఓ తల్లి, యేసుక్రీస్తుని ఆరాధించే ఓ తండ్రి, నీవు కాదా నీతిమంతుడివి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యేసే నా దేవుడని నమ్ముతూ ఆయన మీద నమ్మకం పెట్టుకొని బ్రతుకుతున్నావు కదా, నీవు నీతిమంతుడివి. నా దేవుని వాక్యం ఉంటుంది, నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు ఉన్నాడు. నీ కుమార్తె పక్షాన,
నీ కుమార్తె, నీ కుమారుడు ఏ దేశంలో ఉన్నారు, ఏ స్థలంలో ఉన్నారు, కలవరపడకండి. నీ సంతాన పక్ నీ సంతానపు వారి పక్షాన దేవుడు ఉంటాడు. మనుషులెవరూ లేకపోయినా పర్వాలా. అయినా నేనంట, దేవుడు మన పక్షమై ఉండగా మనుషులు మన పిల్లల పక్షాన ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. అలాగని మనుషులొద్దు, మనుషులు తిరస్కరించమని కాదు నా అభిప్రాయం. రోమాపత్రికలో పౌలు గారు అంటాడు కదా, దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? తమ్ముడు, చెల్లి, నీ గర్భాన పుట్టిన నీ పిల్లల పక్షాన, నీ మనమ సంతతి పక్షాన, నీ పిల్లల పిల్లల పక్షాన దేవుడున్నాడు అన్న ఆ ఒక్క ధైర్యంతో నిమ్మలంగా దేవుని సన్నిధిలో బ్రతకటం ప్రారంభించు. ఇదే కీర్తన రాసిన దావీదు కీర్తనలో ఒక చోట అంటాడు కదా, నేను చిన్నవాడైనప్పుడు నీతిమంతులను చూశా, ఇప్పుడు నేను వృద్ధున్నయ్యా, ఇన్నేండ్లు 70 సంవత్సరాలు నీతిమంతుల కుటుంబాలను చూస్తూ వచ్చా. నా పర్యవేక్షణలో తేలిన అంశం ఏంటో తెలుసా? నీతిమంతుడు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూసి ఉండలేదు. వారి పిల్లలు దయాళురై అనేకులకు అప్పిచ్చేవారిగా ఉంటారు. వ్రాయబడి ఉంది కదా, తల్లి, నీ దేవుడు నిన్ను విడవడురా. తమ్ముడు, నిన్ను విడవడు. మిమ్మల్ని విడవకపోవటం మాత్రమే కాదు, మిమ్మల్ని బట్టి మీ పిల్లలను కూడా దేవుడు విడవడు అన్న సంగతి గుర్తించు. ఒక సందర్భంలో వృద్ధాప్యంలో పుట్టాడు దావీదుకి సొలొమోను. దావీదు గారు చనిపోయే ఆ ఆఖరి క్షణాల్లో సొలొమోను విషయంలో దావీదు కాస్త కలవరపడుతున్నాడు. ఎంతైనా మన మనుషులమే, విశ్వాసం ఎంతున్నా అదే సందర్భంలో కొన్నిసార్లు గందరగోళం ఉంటుంది. పిల్లలు ప్రయోజకులు అవుతారని తెలుసు, విశ్వాసం ఉంది. అదే సమయంలో ఎంతో కొంత కలవరం కూడా ఉంది, కాదంటారా? దావీదు సొలొమోను విషయమై కలవరపడుతున్నాడు. వృద్ధాప్యానికి వచ్చాడు దావీదు. సొలొమోను చంపాలని కాచుకొని కూర్చున్నట్లుగా అదోనియా, ఆ తతిమ దావీదు పిల్లలు కాచుకొని కూర్చొని ఉన్నారు. రాజ్యం సొలొమోనుకి అప్పగించాలి, ఇది దేవుని సంకల్పం, దావీదు హృదయపు ఆలోచన. ఈ సొలొమోను భవిష్యత్తు ఏమైపోద్దో అని దావీదు కలవరపడుతూ ఉంటే దేవుడు దావీదు గారితో మాట్లాడిన ఒక మాట గుర్తుకు తెస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం. నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. అతడు నా మందిరమును నా ఆవరణమును కట్టించును. బా, ఎంత అద్భుతమైన మాట! దావీదా, సొలొమోను గూర్చి కలవరపడుతున్నావా? భయపడుకో. నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారుడిగా ఏర్పరచుకొని ఉన్నా. వాహ్, నేను అతనికి తండ్రిగా ఉంటా. తమ్ముడు, చెల్లి, కూతురు విషయమై అల్లాడిపోతున్న ఓ తల్లి, నీ కూతురును దేవుడు తన కూతురుగా స్వీకరించుకుంటాడు. తెలుసా నీకు ఆ సంగతి? నీ కొడుకును నీ కుమారుణ్ణి తన కుమారుడిగా ఎంచుకుంటాడు దేవుడు. దావీదుతో అన్న దేవుడే ఈ ఉదయకాలం పిల్లల విషయమై భయంకరంగా టెన్షన్ పడుతున్న ఓ తల్లి, తండ్రి, నీ పిల్లలకు మీరు మాత్రమే తల్లిదండ్రులు కాదు, విశేషంగా దేవుడే మన పిల్లలకు తండ్రిగా ఉంటాడు. వాళ్ళను కుమారులుగా స్వీకరిస్తాడు. ఓ తండ్రిగా నీ కుమారుడికి నువ్వు ఎంత చేయాలని ఆరాటపడతావో, నీకంటే గొప్ప మనసు కలిగిన వాడు కదా పరలోకపు తండ్రి. ఒక తండ్రిగా నీవు చేసిన దానికంటే పరలోకపు తండ్రి నీ పిల్లల విషయమై మరెక్కువగా దేవుడు పని చేస్తాడు. లోకపు తండ్రిగా ఆ బిడ్డతో ఉంటే నువ్వు బ్రతుకున్నంత కాలమే ఉంటావు. కొంతకాలం తర్వాత మనం లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత కనుమరుగయ్యే తండ్రి కాదు. ఈ తండ్రి నిత్యుడగు తండ్రి. నీ పిల్లలకు వాళ్ళ బ్రతుకు కాలమంతా తండ్రిగా ఉండి
తండ్రి బాధ్యతలు నెరవేరుస్తాడు. అద్భుతం. ఓ రోజు సొలొమోను నిత్యుడకు తండ్రి దగ్గరికి వచ్చి, నాకు జ్ఞానమివ్వయ్యా, ఈ ప్రజల్ని ఎలా పరిపాలన చేయాలో తెలివివయ్యా అని అంటే, చూసారా, ఆ నిత్యుడకు తండ్రి, నీకు జ్ఞానం ఇస్తా, ఐశ్వర్యాన్ని ఇస్తా, ఘనతనిస్తా, విస్తారమైన సంపదనిస్తా, నువ్వు అడిగింది జ్ఞానమే, నువ్వు అడగనివి కూడా ఇస్తా, అడిగిన దానికంటే మరి ఎక్కువగా ఇచ్చాడు ఈ పరలోకపు తండ్రి. సొలొమోను దేవుడు విడిచిపెట్టాడా? ప్రపంచంలో ఏ రాజుకు లేని జ్ఞానం సొలొమోనుకి ఇచ్చాడు. ప్రపంచంలో ఏ రాజుకు కలగని ఐశ్వర్యం సొలొమోనుకు దయచేశాడు. నీ పిల్లలను కూడా ఈ కాలపు సొలొమోనులుగా దేవుడు నిలవబెట్టునుగాక. అయ్యా, మరి నా పిల్లలు దారి తప్పిపోయారయ్యా, ఎట్లా? నా పిల్లలు ప్రయోజకులు అవుతారని కలలు కన్నా, వాడికి ప్రార్థన లేదు, దేవుని సన్నిధిలో మోకరించడు, రారా ప్రార్థన చేసుకుందుకు అని అంటే నేను రాను అంటాడు, నువ్వు చేసుకో అంటాడు, అవసరమైతే నా ప్రార్థన కూడా నువ్వే చేయి అంటాడు. అయ్యా, వాడు బాగుపడతాడని ఎలా నేను నమ్మేది? మరి వాడు దారి తప్పాడు కదా. కొడుకు దారి తప్పితే తండ్రి ఏం చేస్తాడు? ఏమండి, ఏం చేస్తాడు? నయానా భయానా దారి మళ్ళించేటట్లు చేస్తాడు కదా. లాలించేటప్పుడు లాలిస్తాడు, దండించేటప్పుడు దండిస్తాడు. సొలొమోను విషయమై కూడా దేవుడు ఇదే మాట అంటాడు. చూడండి ఒకసారి, బైబిల్ తెరవండి. సమూయేలు, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. నాతో కలిసి చెప్పండి. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతో మనుషులకు తగు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని, నెక్స్ట్, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లుగా అతనికి నా కృప దూరము చెయ్యను. తండ్రి ఇప్పుడు సావగొడతా అంటాడు, కానీ ఎప్పుడు చచ్చేటట్టు కొట్టడం. కొడితే గోప గుయ్యమనాలంటాడు, ఏనాడు గుయ్యమనదు. విన్నారు ఈ మాట? కొడితే 32 పళ్ళు రాలిపోతాయి అంటాడు, ఏనాడు అట్లా కొట్టడు. తన బిడ్డ ఎంత దెబ్బ భరించగలడో అంతే కొడతాడు, అంతకు మించి ఏ తండ్రి కొట్టడో. ఒకసారి ఆ రోజుల్లో మన చర్చిలో చిన్నపిల్లలు పని చేయడానికి వచ్చారు. ఓ చిన్నపిల్లడు తొంటరి పని చేశాడు, కానీ మాట ఒకటి అన్నాడని నా చెవును పడింది. సరే, వాడు చిన్నపిల్లోడు కదా, మనం చేయటం ఎందుకు, వాళ్ళ నాన్నకు ఒక మాట చెప్దాం, కొంచెం తండ్రి దగ్గరుండి గమనించుకుంటాడు కదా అని ఫోన్ చేశా. అన్న, కొంచెం వాడిని మందలించండి, జాగ్రత్తగా గమనించండి అని అన్న. ఇంటికి వస్తాడు కదా అప్పుడు చెప్పండిలే అన్నా, వాడు కాని మాట అంత మాట అన్నాడా? ఆగండన్నా, వాడి పని చెప్తా, వచ్చేస్తున్నానన్నా చర్చికి అన్నాడు. చర్చికి ఏమి రావద్దయ్యా, అంత పెద్ద విషయం ఏం కాదు, ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం మందలించి జాగ్రత్త తీసుకోండి అనే లోపే ఫోన్ కట్ చేశాడు. ఫోన్ పెట్టే లోపే రానే వచ్చాడు చర్చి గేటు దగ్గరికి. బండి అట్లా పడేశాడు. మీరు నమ్ముతారా? చర్చి ఎంట్రన్స్ నుంచి, మెయిన్ గేట్ నుంచి ఎగశ్వాసతో వాడిని ఏదో చేద్దామన్నట్లుగా పళ్ళు పట్టపట్టమని గురుగుతా, గుడ్లు ఉరి చూస్తా, అది ఒక వికృతమైన రూపంలో ఆవేశంతో వచ్చాడు. అన్న, అంత పెద్ద పొరపాటు ఏం చేయలేదు, ఇంటికి వచ్చిన తర్వాత చెప్పండి అని చెప్పి ఎందుకంత అన్నా? వాడు నాకు అంత అవమానం తీసుకొస్తాడా, అంత మాట అన్నాడా? ఆడి పని చెప్తే నాగన్నా అని కాలర పట్టుకొని ఊపుదామని ఇట్లా కాలర గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే నేను అనుకున్నా, ఈయనేం చేస్తాడో ఏంటో అనుకున్నా. చెయ్యి ఎత్తాడు. ఏమన్నాడు తెలుసా? నా చేతిలో ఈరోజు నువ్వు చచ్చావు, నువ్వు బతికితే ఒట్టు,
నీ పని చెప్తాను ఆగని కాలర్ ఇట్లా పట్టుకొని చెయ్యి అంతెత్తు ఆవేశంగా ఎత్తి కొట్టాడు. ఎట్ట కొట్టాడు చెప్పమంటారా? ఎట్ట కొట్టాడు. ఒంటి మీద దోమ వాలితే ఈగ వాలితే కొడతారు చూసారు, ఎట్ట కొట్టాడు. నేను అట్టాగే చూస్తాను. చంపేస్తానన్నాడు. ఈ దవడట్టు ఆ దవడట్టు చీలిపోద్ది అన్నాడు. నా చేతిలో ఇక నువ్వు చచ్చిపోయావు అన్నాడు. ఎంత భారీ డైలాగులు ఆడి ఎట్లా కొట్టాడు? ఇట్లా కొట్టాడు. ఎందుకో చెప్పమంటారా? తన బిడ్డ ఎంత దెబ్బ ఊర్చుకోగలడో ఆ తండ్రికి తెలుసు. భరించగలిగినంత దెబ్బే కొడతాడు కదా. సొలొమోను గురించి కూడా అంటాడు, అతడు నా కుమారుడు, నేను అతనికి తండ్రిని అవుతా. ఒక తండ్రి తన బిడ్డని ఎంతవరకు శిక్షిస్తాడో అంతవరకే శిక్షిస్తాడు. సౌలుని శిక్షించి సౌలుకు కృప దూరం చేశా. సౌలుకు నా కృప దూరం చేసినట్లుగా నా కృపను సొలొమోనుకు దూరం చేయును. ఒక తండ్రిలాగా శిక్షిస్తా. తమ్ముడు, చెల్లి, నీ పిల్లలు దారి తప్పారా? భయపడకు. మెత్తగా వాళ్ళని శిక్షించి మరలా దేవుడు తన వైపుకు తిప్పుకుంటాడు. ఎందుకు వాళ్ళను తన వైపుకు మరలా దేవుడు తిప్పుకుంటాడో తెలుసా? నిన్ను బట్టి నీ పిల్లలను తప్పకుండా దేవుడు గుర్తుకు తెచ్చుకుంటాడు. ఎందుకు? నీతిమంతుల సంతాన పక్షాన ఉంటాడు. బైబిల్లో ఒక విచిత్రమైన అద్భుతమైన సంఘటన చెప్తా. రాజైన హిజ్కియా చాలా భక్తి కలిగిన వాడు. ఆయన ఎంత భక్తి కలిగిన వాడో ఆయన కడుపును పుట్టిన మనషే అంత భ్రష్టరాజు. చూసిన వాళ్ళు విన్నవాళ్ళు ఏమనుకొని ఉంటారో తెలుసా? హిజ్కియా అంత భక్తి కలిగినోడు, ఎంత భక్తి కలిగినోడు కడుపున ఎంత భక్తిహీనుడు దుర్మార్గుడు ఎట్లా పుట్టాడు అని మరికొందరు, హిజ్కియా భక్తి ఏమైపోయింది? ఈయన నీతిమంతుల సంతాన పక్షాన ఉంటాడని దావీదు కీర్తనలో రాశాడు కదా, మరి మనస్సే పక్షాన దేవుడు లేడా? దేవుని వాగ్దానం ఏమైపోయింది అని అందరూ అనే పరిస్థితి. వాళ్ళు అనుకుంటున్నట్లుగానే అష్షూరీయుల రాజు వచ్చాడు, చెరపట్టుకొని బబులోను రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. కొంతకాలం చెరసాలలో బందీగా మిగిలాడు. అద్భుతం తెలుసా? ఆ చెరసాలలో బుద్ధి తెచ్చుకొని దేవుడైన యెహోవాను బతిమాలుకోవటం ప్రారంభించి యెహోవా దేవుడని తెలుసుకొని ఆ దేవుని వైపు తిరిగాడట. మరలా దేవుడు తీసుకొచ్చాడు, చెరలో నుంచి విడిపించి 55 సంవత్సరాలు పరిపాలన చేసేటట్లుగా గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు ఎవరై అంటే వన్ అండ్ ఓన్లీ మనష్షే. దెబ్బ కొట్టాడు, భరించే అంతే. కొట్టి తన వైపుకు తిప్పుకున్నాడు. అయ్యా, మనష్షేని ఎందుకు తిప్పుకున్నావు? నీతిమంతుల సంతాన పక్షాన నేను ఉంటానన్నానే. నా హిజ్కియా నీతిమంతుడు. నా నీతిమంతుల్ని బట్టి ఆ నీతిమంతుని సంతానం మనష్షే పక్షా నుండి నేను మరలా నా వైపుకు తిప్పుకున్నా. తమ్ముడు, చెల్లి, నిన్ను బట్టి నీ పిల్లల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. వాళ్ళు ఒకవేళ దూరమైపోయినా వెతకి వాళ్ళను పట్టుకొని నిన్ను బట్టి దేవుడు వాళ్ళను మరలా తన వైపుకు తిప్పుకుంటాడు. నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు ఉంటాడా? ఎస్. బైబిల్లో ఇంకొక ఆధారం చూపిస్తాను. ఆదికాండం 26వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. 24. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. విన్నారు కదా? 23వ వచనంలో వ్రాయబడిన మాట, అక్కడ నుండి బేర్షెబాకు వెళ్ళాను. ఎక్కడి నుంచి? ఫిలిస్తీ దేశంలో నుంచి బావి తవ్విన ప్రతి చోట ఇది మాదని అన్యాక్రాంతంగా ఆక్రమించుకుంటే ఇస్సాకు నిరాశ నిస్పృహతుల మధ్యలో నుంచి గెరారులో నుంచి బయలుదేరి బేర్షెబాకు వచ్చాడు. ఆ రాత్రి బిక్కుబిక్కుమంటున్నాడు. అది రాత్రి సమయాన్ని గురించి చెప్పిన దానికంటే
స్థితిని గురించి చెప్పిందంటే బాగుంటుంది. ఒక్కడే బిక్కు బిక్కుమంటూ, దేవా నేను ఒంటరినే కదా వాళ్ళు నా మీదకి వచ్చింది, నాకే గనక జనబలం, కండబలం, అండబలం, ఈ బలం ఉంటే వాళ్ళు నా మీదకి వచ్చేవాళ్ళు కాదు కదయ్యా, ఒంటోడనే కదా నా మీదకి వచ్చింది అని కృంగిన స్థితిలో బెయేర్షెబాతో ఉంటే దేవుడు అంటాడు, ఆ రాత్రియే యెహోవానికి అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నా. బిడ్లారా, నువ్వు చనిపోయిన తర్వాత ఒకవేళ నీ పిల్లలు ఎప్పుడైనా నేను అనాథని, ఒంటరి వాడిని అని అనుకుంటే నీ పిల్లలతో కూడా దేవుడు ఇదే మాట మాట్లాడతాడు. ఏమని? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను. ఇప్పుడు నా వైపు చూడండి. ఈ దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉంటాడా ఉండడా? ఖచ్చితం. అబ్రహాము వెళ్ళిపోయాడు కానీ, అబ్రహాము ఇస్సాకును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కానీ, అబ్రహాము ఆరాధించిన దేవుడు ఇస్సాకును వదిలిపెట్టిపోలా. అబ్రహాము ఇస్సాకుకు దూరం అయిపోయాడు కానీ, అబ్రహాము ఆరాధించే దేవుడు ఇస్సాకుకు దూరం కాలా. ఆ దేవుడే వచ్చి అంటాడు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింప చేస్తాను. తల్లి, నిన్ను బట్టి, తమ్ముడు, నిన్ను బట్టి భక్తిగా బ్రతుకుతున్న ఓ తండ్రి, ఓ తల్లి, నిన్ను బట్టి నీ పిల్లలను జ్ఞాపకం చేసుకొని తప్పకుండా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. తప్పకుండా దేవుడు వాళ్ళని విస్తరింప చేస్తాడు. నేను ఎప్పుడూ చెప్తా కదా, మీకు రోజు లక్షల కొలది ప్రజలకు మన మినిస్ట్రీస్ ద్వారా వర్తమానాలు ప్రజలు వింటున్నారు కదా. జెర్మీ అనే వీడు ప్లాట్ఫామ్ లేనోడు, ఊరు పేరు లేనోడు, పల్లెటూరు నుంచి దేవుడు లేవనెత్తి ఆయన కృప ఈరోజు ప్రపంచానికి పరిచయం చేశాడు అంటే ఆయన అనాది కాల సంకల్పం ఒకటైతే, రెండవది నా ఎదలోతుల నుంచి చెప్తున్నా, నా తండ్రి చేసిన భక్తి నా దేవుడు మర్చిపోలా. నా తల్లి చేసిన భక్తి నా దేవుడు మర్చిపోలా. వారు చేసిన భక్తిని బట్టి వాళ్ళ గర్భాన పుట్టిన నన్ను, అలాగే ఆయన గర్భాన పుట్టిన పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ నన్ను కన్న తల్లి తండ్రి ఎంత గొప్పోళ్ళో అని చెప్పడానికి కాదు ఈ మాట చెప్పేది. వాళ్ళు ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడో, నీతిమంతులను జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పిల్లలను ఎలా కరుణిస్తాడో అది చెప్పటానికి నేను ఈ మాట చెప్తున్నాను. నిశ్చయంగా నేను ఎలా ఈ మాట చెప్పానో నీ నోట నుంచి, నీ కడుపును పుట్టిన నీ పిల్లలు కూడా నా తల్లి భక్తే ఈరోజు నన్ను నిలవబెట్టింది. నా తల్లిదండ్రులు నీతిమంతులు కాబట్టే వారి సంతానమైన మా పక్షాన దేవుడు నిలవబడి మమ్మల్ని విడిచిపెట్టకుండా ఆశీర్వదించి విస్తరింపచేశాడు అనే మాట నీ కడుపున పుట్టిన పిల్లలు కూడా నిశ్చయంగా అందురుగాక. ఓ నీతిమంతురాలా, ఏడవకు పిల్లల విషయమై. ఓ నీతిమంతుడా, ఏడవకు పిల్లల విషయమై. నిన్ను బట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను బట్టి వాళ్ళని ఆశీర్వదిస్తాడు, నిన్ను బట్టి వాళ్ళని విస్తరింపచేస్తాడు, నిన్ను బట్టి వాళ్ళ పక్షాన సాక్షాత్తు దేవుడే ఉంటాడు. నిన్ను బట్టి నీ కుమారుడికి కుమార్తెకు తాను తండ్రి అయి ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు నీకుండగా ఎందుకమ్మా పిల్లల విషయమే టెన్షన్ పడతావు? ఎందుకయ్యా పిల్లల విషయమే కన్నీళ్లు కారుస్తావు? నీ వేద్యం దేవునికి అప్పగించు. మన పిల్లలకు దేవుడే తండ్రిగా ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా? సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు వందనాలు. నీతిమంతుల సంతాన పక్షాన ఉండే దేవుడు. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి సంతాన పక్షాన మీరున్నందుకు స్తోత్రాలు. ప్రతి తల్లి కన్నీళ్లు తుడిచినందుకు స్తోత్రాలు.
ప్రత్యేకంగా నిన్న దినాన నీట్ ఎగ్జామ్ రాసిన మా యవన పిల్లలందరి కొరకు మేము ప్రార్థన చేశాం. ఆ బిడ్డలకు నిశ్చయంగా నువ్వు జయమిచ్చినందుకు స్తోత్రాలు, వారి తలలు పైకెత్తినందుకు స్తోత్రాలు. ఏ హాస్పిటల్కి వెళ్ళి చూసినా నీ పేరు పెట్టబడిన యవ్వన పిల్లలను మేము డాక్టర్లుగా చూచుదుంగాక, ఆ శిఖరాల మీద మీరు కూర్చోబెట్టుదురుగాక. యేసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి. వేలాది కొలది ప్రజలు ఈ వర్తమానం విని ఆత్మలో బలపడినట్లుగా పురికొల్పగలరని ప్రేమతో తెలియచేస్తూ కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక.